కోటి కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చింగ్ చేస్తున్నారు. నిందితులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానాకు స్పెషల్ టీం వెళ్లింది. పక్కా రెక్కీతో 2 దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా సిటీలో తిరిగారు. కాచిగూడలో బైక్ వదిలి దుస్తులు మార్చుకున్నారు. రైల్వే స్టేషన్లోకి వెళ్లి తిరిగి బయటకొచ్చారు. ఆటోలు మారుస్తూ అఫ్జల్గంజ్, పలక్నుమా మీదుగా చాంద్రాయణ గుట్టకు వెళ్లారు నిందితులు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి కోటి కాల్పుల ఘటనకు సంబంధించి కూడా నిందితులు చాలా చాకచక్యంగా పోలీసుల కళ్ళుగప్పి ఒక రోజంతా హైదరాబాద్ సిటీలోనే సంచరిస్తూ ఆ తర్వాత రాష్ట్రం విడిచి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక కాల్పుల ఘటన తర్వాత కూడా ఇటు చాదర్ఘట్టు, కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచి బయటకు వచ్చి తిరిగి మరికొన్ని ఆటోల్లో కూడా హైదరాబాద్ సిటీలోనే సంచరించినట్టుగా గుర్తించారు. ఒక రోజంతా కూడా పాత బస్తీ, చాంద్రాయణగుట్టతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వీరు తిరిగినట్టుగా గుర్తించారు. ఇక ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు 5 నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే రెక్కి నిర్వహించి ఏటీఎం సెంటర్ వద్ద దోపిడీకి పాల్పడినట్టుగా గుర్తించారు. ఈ గ్యాంగ్ సంబంధించి కూడా అంతరాష్ట్ర ముఠాగా గుర్తించారు. ప్రస్తుతానికి వీరు ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను కూడా ఇప్పటికే హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ప్రాంతాలకు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి ఎవరైతే బాధితుడు డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు అతడు కేరళకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. కానీ అతడికి మలయాళం తప్ప ఇతర లాంగ్వేజ్ ఏది రాకపోవడంతో కొంత విచారణ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కొంత జాప్యం జరుగుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే చాలా తెలివిగా ఒక రోజంతా పాటు కాల్పుల ఘటనకు పాల్పడి డబ్బులు ఎత్తుకెళ్లి అతడి బండి మీదనే హైదరాబాద్ సిటీలో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు మారుస్తూ ఆ తర్వాత పోలీసుల కళ్ళుగప్పి హైదరాబాద్ సిటీ వదిలి వెళ్ళినట్టుగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే వందలాది సంబంధించిన CCTV ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. వీరిని ఆటోలో ఎక్కించుకున్న ఆటో డ్రైవర్లు కూడా ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి మరొక 2 రోజుల్లో 2 నిందితులను పట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.